హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఎందుకు చనిపోయిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఈ సంఘటన గురించి మర్చిపోకముందే ఇటువంటి సంఘటనలే 4-5 రోజుల్లో ఎన్నో జరిగాయి. వైజాగ్కి చెందిన హర్షవర్ధన్ అనేటికి, కూకట్పల్లికి చెందిన విజయలక్ష్మి, అలాగే మరికొంతమంది ఇదే విధమైన రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉండడం నిజంగా అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు మనం ఒక దిగ్భ్రాంతికరమైన, ఒక బాధాకరమైన కథ గురించి, సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ నిజమైన సంఘటన ఢిల్లీకి దగ్గరలో ఉన్న గాజియాబాద్లో జరిగింది. గాజియాబాద్లో భారత్ సిటీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉంది. గేటెడ్ కమ్యూనిటీలో ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ 10 అంతస్తులు, 12-15 అంతస్తులో కూడింది. అటువంటి అపార్ట్మెంట్స్లోని ఒక అపార్ట్మెంట్లో 9వ అంతస్తులో చేతన్ గుర్జార్ కుటుంబం ఉండేది. చేతన్కి 2 భార్యలు. మొదటి భార్య వల్ల ఎంతకాలానికి సంతానం, పిల్లలు కలగకపోవడంతో సొంత మరదల్ని అంటే మొదటి భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి 3 పిల్లలు పుట్టారు. మరి విధి విచిత్రమో లేకపోతే దైవానుగ్రహమో తెలియదు, కానీ మొదటి భార్య కూడా 2 పిల్లలు పుట్టారు. అంటే మొత్తం 5 పిల్లలు. ఇందులో 4 కూతుళ్ళు, 1 కొడుకు. చేతన్ ఒక ట్రేడింగ్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు. వీళ్ళ సంసారం 2020 వరకు హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చింది కరోనా, లాక్డౌన్. ఈ కరోనా అన్నది ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది. ఎంతోమంది జీవితాలు తలకిందులైపోయాయి. అసలు కరోనా ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరే, లాక్డౌన్, దానివల్ల కాలేజీలు, ఆఫీసులు, స్కూళ్ళు, ఫ్యాక్టరీలు ఇవన్నీ మూతపడిపోయాయి. అందరూ ఇంటికే అంకితమైపోయిన పరిస్థితి. దాంతో చాలామంది బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ఇంట్లోనే ఉండి ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ఒక విధంగా ఫోన్ చూడడంలో నిమగ్నం అయిపోయారు. అలాగే ఓటీటీ ఈ కరోనా పుణ్యమాని ఇంట్లో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన సినిమాలు ఇవన్నీ చూడడం మొదలుపెట్టారు. ప్రపంచానికి చెందిన అన్ని భాషలు చెందినవి మన ప్రాంతీయ భాషలకి డబ్బుతో ఉండడంతో ఆ కరోనా టైంలో ప్రతి ఒక్కరూ ఈ ఓటీటీలో సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ కొరియన్ సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడ్డారు. నాకు తెలిసిన చాలా కుటుంబాల్లో చాలామంది యూత్, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కొరియన్ సినిమాలు చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు. బహుశా అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే కొరియన్ సినిమాలలో నిజంగా మంచి మంచి ఎమోషన్స్తో కూడిన డ్రామాలు, యాక్షను, అలాగే కుటుంబ సమేతంగా చూడదగ్గవి, అలాగే సస్పెన్స్తో కూడినవి, ఇలాంటివి ఎన్నో మంచి మంచి కొరియన్ భాషలో సినిమాలు వస్తున్నాయి. అలాగే ఈ చేతన్ పిల్లలు, ముఖ్యంగా 3 ఆడపిల్లలు ఈ కొరియన్ డ్రామాలు, కొరియన్ సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడ్డారు. అలాగే మిగతా చైనీస్ భాషకు చెందినవి, జపాన్ భాషకి ఇలా సినిమాలు ఇవన్నీ చూడడంతో నిమగ్నమైపోయారు. స్కూల్కి వెళ్ళేవారే కాదు. కరోనా పోయింది, అయినా సరే ఈ 3 పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు. సరే, క్రమక్రమంగా కాలం గడిచింది. 2023, 24, 25, 2026 సంవత్సరం వచ్చేసింది. 3 రోజుల క్రితం, అంటే 3వ తారీఖు అయిపోయి 4వ తారీఖుకి ఎంటర్ అవుతున్నాం. 3వ తారీఖు అర్ధరాత్రి 2 గంటలు ఈ చేతన్ ఉంటున్న అపార్ట్మెంట్ ఎదురుగా మరొక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ 10వ అంతస్తులో అరుణ్ కుమార్ ఫ్యామిలీ ఉండేది. అరుణ్ కుమార్ ఎందుకో అర్ధరాత్రి 2 గంటలకి తన బాల్కనీలో నిలబడి తన భార్యతో ఏవో ముచ్చట్లవి చెప్పుకుంటున్నాడు. అప్పుడే ఎదురుగా ఉన్న చేతన్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో బాల్కనీలో అలజడి వినిపించింది. ఏంటా అని చూస్తే అర్ధరాత్రి 2 గంటలకి ఈ చేతన్ ఉంటున్న అపార్ట్మెంట్ బాల్కనీలో 2 మనుషులు రైలింగ్ మీద కూర్చొని కనబడ్డారు. ఇక్కడ అరుణ్ కుమార్ కంగారు పడ్డాడు. ఎందుకంటే 9వ అంతస్తు అంటే చాలా ఎత్తులో ఉంటుంది. బాల్కనీ రైలింగ్ మీద కూర్చున్నారంటే పొరపాటున జారి పడిపోతే ప్రాణాలు కూడా దక్కవు. అరుణ్ కుమార్ మరి 2 మనుషులు రైలింగ్ మీద కూర్చున్నారు ఏంటని కంగారు పడుతుంటే ఆ 2 మనుషులు ఆ తర్వాత రైలింగ్ దిగిపోయి గదిలోకి వెళ్ళిపోయారు. అరుణ్ కుమార్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ 1-2 నిమిషాలు గడిచేసరికి మళ్ళీ బాల్కనీలో అలజడి వినిపించింది. ఈసారి చూస్తే 3 మనుషులు కనిపించారు. ఆ 3 మనుషులు రైలింగ్ మీద కూర్చున్నారు, ఒకళ్ళొకళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇక్కడ అరుణ్ కుమార్ కంగారు పడుతూ ఉండే లోపే ఆ 3 మనుషులు కిందకి జారిపోయారు, కింద పడిపోయారు. అరుణ్ కుమార్ అరుచుకుంటూ తన అపార్ట్మెంట్ కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిగతా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఉరుకులు పరుగుల మీద సంఘటనా స్థలానికి వచ్చారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆ 3 మనుషులు కింద పడి చనిపోయారు. ఈ లోపల పోలీసులు కూడా సమాచారం అందింది. ఆ 3 మనుషులు ఎవరో కాదు, చేతన్ గుర్జార్ కూతుళ్ళు. ఒక కూతురు పేరు నిషిక,
15 సంవత్సరాలు, మరో కూతురు పేరు ప్రాచి, వయస్సు 15 సంవత్సరాలు, మరో కూతురు పేరు పాకి, వయస్సు 12 సంవత్సరాలు. 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాల వయసు గల నిషిక, ప్రాచి, పాకి ముగ్గురు 9వ అంతస్తులో ఉన్న బాల్కనీ నుంచి కింద పడిపోయి చనిపోయారు. ప్రత్యక్ష సాక్షి అయిన అరుణ్ కుమార్ ఏమంటున్నాడో మీరు ఒకసారి వినండి. सर क्या हुआ था, रात कितने बजे का वो समय था? ये मामला लगभग दो बज रहे थे एग्जैक्ट, उसी टाइम की बात है. उस टाइम जो है लाइट ऑन था और चूंकि नजर इसलिए अलग से चला गया बिकॉज जो रेलिंग है ना, आपको रेलिंग पे अगर आपको रात को 2 बजे बैठा हुआ मिले तो आप क्या सोचोगे? आपको कुछ एबनॉर्मल ही लगेगा ना. मुझे कुछ एबनॉर्मल लगा. क्या कुछ नजर आया? कौन बैठा हुआ था, क्या लगा? वहां से मुझे दिख रहा था कि कोई एक कपल है जो जस्ट वो जंप करने की कोशिश कर रहा है बैक साइड से यूं, और कोई उसे अपनी ओर खींच रहा है, बचाने की कोशिश कर रहा है. ये तीनों बच्चे हैं, तीनों सोसाइटी. 3 उससे मैं नहीं दिख रहा था, सिर्फ 2 ही दिखा था. ठीक है, उसके बाद फिर वो उसे उतर गई थी. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. పోలీసులతో పాటు క్రూజ్ టీం కూడా వచ్చింది. పోలీసులు హుటాహుటిన 9వ అంతస్తులో ఉన్న చేతన్ ఫ్లాట్కి వెళ్ళారు. అది 3 గదుల ఫ్లాట్. ఈ ముగ్గురు ఆడపిల్లలు ఉంటున్న గది తలుపులు బయట నుంచి వేసి ఉన్నాయి. దాంతో పోలీసులు ఆ తలుపులను బద్దలు కొట్టుకుని గది లోపలికి ప్రవేశించారు. గదిలో ప్రవేశించిన పోలీసులకి గది లోపల ఒక విచిత్రమైన వాతావరణం కనిపించింది. గదిలో నేలపైన అంటే ఫ్లోర్ పైన దాదాపు 10 నుంచి 15 ఫోటోలు నేల మీద పడున్నాయి. అవన్నీ ఆ కుటుంబానికి సంబంధించినవే. ఆ ఫోటోల మధ్యలో ఆడపిల్లలు జడగ పెట్టుకునే ఒక రిబ్బను, దాని పక్కనే ఒక చిన్న డైరీ కనిపించింది. పోలీసులు ఆ డైరీ విప్పి చూస్తే మొదటి పేజీలో ఈ విధంగా రాసింది. దానిపైన హెడ్లైన్ ట్రూ లైఫ్ స్టోరీ. అది హిందీలో రాసింది. ఇస్ డైరీ మే जो कुछ भी लिखा है वो सब पढ़ लो क्योंकि ये सब सच है. रीड नाउ. आई एम रियली सॉरी पापा, సారీ పాపా. పక్కన ఒక సాడ్ ఎమోజీ ఉంది. అంటే దీన్ని తెలుగులో ఈ డైరీలో ఏదైతే రాసిందో అది ముందుగా చదవండి, ఈ డైరీలో రాసిందంతా నిజమే. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ పాపా అని మధ్యలో ఒక సాడ్ ఎమోజీ ఉంది. ఆ తర్వాత పోలీసులు బాల్కనీలోకి వెళ్ళి చూశారు. బాల్కనీలోకి వెళ్ళి చూస్తే గోడ పైన పెన్సిల్తోనూ పెన్తోనూ ఈ విధంగా రాసింది. అది ఏంటంటే మేక్ మీ ఏ హార్ట్ అనుకుంటా, బహుశా అది మేక్ మీ ఏ హార్ట్ ఆఫ్ ఎ బ్రోకెన్. దాని కిందే మరొక 2 లైన్లు ఉన్నాయి, కానీ అది కొట్టేస్తుంది. ఆ కొట్టేస్తున్నా కూడా కరెక్ట్గా స్పష్టంగా చూస్తే, కొద్దిగా జూమ్ చేసి చూస్తే అందులో ఐఎమ్ వెరీ వెరీ అలోన్ అని దాన్ని కొట్టేశారు రాసి. ఆ తర్వాత దాని కిందనే మరొక లైన్ ఉంది, దాన్ని కూడా కొట్టేశారు. కరెక్ట్గా స్పష్టంగా జూమ్ చేసి చూస్తే మై లైఫ్ ఈజ్ వెరీ వెరీ అలోన్, ఈ 2 లైన్లు రాశారు. ఆ తర్వాత మరి ఎందుకో కొట్టేశారు. ఆ తర్వాత పోలీసులు తండ్రి చేతన్ని అడిగితే, చేతన్ని మరి మీ పిల్లలు ఏం చూసారంటే, అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, అవును నా పిల్లలు ఎప్పుడు చూసినా ఫోన్ చూడడంలో నిమగ్నమైపోయి ఉండేవారు, వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళేవారు కాదు, అందుకని నేను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించాను, కానీ కోచింగ్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరితోనూ కలిసేవాళ్ళు కారు అని చెప్పారు. మరి ఏమేమి చూసామంటే కొరియాకి సంబంధించిన డ్రామాలు, కొరియన్ సినిమాలు, అలాగే కొరియన్ మ్యూజిక్ ఇవన్నీ చూసేవాళ్ళు, అలాగే కొరియన్ గేమ్స్ కూడా చూసేవారని చెప్పేసరికి పోలీసులు క్లూస్ టీమ్ అర్థమైపోయింది. అయితే మీ పిల్లలు టాస్క్ని కంప్లీట్ చేశారు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయడంలో భాగంగా ఇటువంటి దారుణమైన సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులకి అర్థమైపోయింది. అది ఏంటంటే ఈ పిల్లలు కొరియన్ సినిమాలు చూడడంతో పాటు కొరియన్ గేమ్స్ కూడా అలవాటు పడిపోయి దానికి అడిక్ట్ అయిపోయారు. ఈ కొరియన్ గేమ్ ఆ లింక్ని క్లిక్ చేసామంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టే. అందులో ఒక హీరో హీరోయిన్ ఉంటారు. ఆ తర్వాత రకరకాల టాస్క్లు అవి వస్తాయి. అది మొత్తం 50 గేమ్స్తో ఉంటుంది. 49వ గేమ్ని వీళ్ళు కంప్లీట్ చేశారు. 49వ గేమ్ దాకా వీళ్ళు అన్నీ గెలుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 50 గేమ్లో భాగంగా ఎమోషన్స్తో కూడి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్లో ఎటువంటి అయితే టాస్క్ ఇస్తూ ఉంటారో అటువంటి టాస్క్లు ఇక్కడ రకరకాల టాస్క్లు వేస్తుంటే, మొదట్లో టైపింగ్ చేసి ఎమోజీలతో గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గేమ్ను గెలుచుకుంటూ వెళుతూ ఉంటే రకరకాల గేమ్స్ అవి వస్తుంటాయి. ఇక్కడ ఆడపిల్లలైతే హీరో మనసు గెలుచుకోవాలి, మగపిల్లలైతే హీరోయిన్ మనసు గెలుచుకోవాలి. ఆ గెలుచుకోవడంలో భాగంగా వచ్చే రకరకాల టాస్కులు, గేములు వీళ్ళు ఆడుతూ ఉండాలి. ఇక్కడ కోపము, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పంతాలు, పట్టింపులు, బుజ్జగించడాలు అన్నీ మనిషికి ఎన్ని ఎమోషన్స్తో ఉంటాయో బిగ్ బాస్లో కూడా ఎట్లా రకరకాల గేమ్స్ ఆడి మనుషులు ఏ విధంగా
ఎమోషన్స్కి గురవుతారో అదేవిధంగా వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఆ హీరోయిన్ని మెప్పించడం కోసం లేదా హీరోని మెప్పించడం కోసం వీళ్ళు రకరకాల గేమ్స్ ఆడుకుంటూ వచ్చి చివరికి హీరోతో కావచ్చు హీరోయిన్తో ఇక నీ కోసం మేము ఏమైనా చేయడానికైనా సిద్ధమే, నీ ప్రేమను పొందడానికన్నా టైప్లో వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఆ గేమ్స్ను ఆడుకుంటూ 49 గేమ్స్ ఆడిన తర్వాత 59వ గేమ్లో భాగంగా వాళ్ళ మనస్సు గెలుచుకోవడం కోసం బహుశా ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఈ డైరీలో మొత్తం 13 పేజీల్లో లెటరు రాసి పెట్టారు. ఆ లెటరు 18 పేజీలు నేను మొత్తం చెప్పను, కానీ క్లుప్తంగా ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటంటే, మేము కొరియన్స్, మాకు కొరియన్స్ అంటే చాలా ఇష్టం, కొరియన్ మనుషులు కావచ్చు హీరోలు హీరోయిన్లన్నా మాకు ఎంతో ఇష్టం, మాకు కొరియా వెళ్ళాలని ఉంది, అలాగే మాకు కొరియాకి చెందిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఉంది, మాకు భారతీయులు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు, మేము పెళ్ళంటూ చేసుకుంటే కొరియా వాళ్ళనే మేము చేసుకుంటాం, ఎందుకంటే మాకు కొరియా వాళ్ళంటే చాలా ఇష్టం. అలాగే ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఈ కొరియాకు సంబంధించిన డ్రామాలు సినిమాలు గేమ్స్ వీటితో పాటు చైనా భాష సంబంధించిన డ్రామాలు సినిమాలు అలాగే హాంకాంగ్ థాయిలాండ్ అలా అమెరికాకి సంబంధించిన సినిమాలు డ్రామాలు మ్యూజిక్ ఆల్బమ్స్ లిస్టు వాళ్ళు మొత్తం ఒక లిస్ట్ మొత్తం రాసుకుంటూ వచ్చారు ఆ డైరీలో ఆ 18 పేజీలో. అందులో వీళ్ళు ఏమేమి చూసేవారో వాళ్ళ లిస్టులు దానికి సంబంధించిన పేర్లు అవన్నీ రాశారు. అవన్నీ నా జీవితంలో ఇంతవరకు నేను విననివి, చెప్పడానికి కూడా నోరు తిరగని విధంగా ఉండే ఆ రకరకాల సిరీస్ డ్రామాలు వెబ్ సిరీస్ ఇవన్నీ చూసి ఆ లిస్ట్ అంతా రాశారు. ఆ చూడడానికి అలవాటు పడిపోయి అలాగే ఈ కొరియన్ గేమ్స్ కూడా బానిసైపోయి ఆ విధంగా తమ జీవితాన్ని చాలించుకున్నారు. తండ్రి చెప్పిన దాని ప్రకారం ఈ ముగ్గురు కలిసి ఆడుకునేవారు, కలిసి తినేవారు, కలిసి పడుకునేవారు, ఆఖరికి వాష్రూమ్ కూడా ఈ ముగ్గురు కలిసే వెళ్ళేవారని తండ్రి పోలీసులతో చెప్పాడు. అదేవిధంగా ఈ ముగ్గురు కలిసి కిల్లర్ క్వీన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు. ఈ ముగ్గురు ఆడపిల్లలు ఎప్పుడూ ఫోన్లో నిమగ్నమైపోవడంతో తల్లి మందలించేది. ఈ ముగ్గురు ఆడపిల్లలు తమ్ముణ్ణి ఇంకొక అక్కని కూడా తమ గ్రూపులో జాయిన్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ముగ్గురితో జత అయ్యేవాళ్ళు కాదు. దాంతో ఈ ముగ్గురు ఆడపిల్లలకి తమ్ముడన్నా అక్కన్నా కోపం ఉండేది, అలాగే తల్లన్నా కోపం ఉండేది. తమ్ముడు అక్క బాలీవుడ్కి సంబంధించిన సినిమాలు ఇవన్నీ చూస్తుండేవారు, వీళ్ళేమో మిగతా దేశాలకు సంబంధించిన భాషలు అవి చూస్తూ ఉండేవారు. దాంతో వీళ్ళని తమ గ్రూప్లో జాయిన్ చేసుకుంటే స్ట్రాంగ్ గ్రూప్ అవుతుందని వీళ్ళు భావించారు, కానీ తమ్ముడు కానీ అక్క కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యేవారు కాదు. దాంతో తమ్ముడి మీద అక్క మీద అమ్మ మీద ఈ ముగ్గురికి కోపం ఉండేది. తండ్రి 10 రోజుల క్రితం వీళ్ళు ఎప్పుడు చూసినా ఫోన్లో నిమగ్నమైపోతుండాలని ఫోన్ని లాగేసుకున్నారు. దాంతో ఈ ముగ్గురు ఒక రకంగా పిచ్చివాళ్ళు పేరు అప్పటికే ఎడిక్ట్ అయిపోవడం చేత వీళ్ళు ఆ డైరీలో మేము ముందు తీసుకుపోయే స్టెప్ దానివల్ల మేమంటే ఏంటో అర్థమవుతుంది, మమ్మల్ని కొరియాకి వెళ్ళనివ్వడం లేదు, మమ్మల్ని ఫోన్ చూడనివ్వట్లేదని ఆ 18 పేజీల్లో రాసుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులు తేరుకునే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ ముగ్గురిని ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు కానీ మిగతా అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు చూసింది లేనట్టుగా పోలీసులతో చెప్పారు. ఎందుకంటే ఈ ముగ్గురు ఎప్పుడు గదిలో నుండి ఆ కొరియన్ డ్రామాలు సినిమాలు గేమ్స్ చూడడంలోనే ఉండిపోయారు. ఎప్పుడన్నా ఆ అపార్ట్మెంట్లో ఏదైనా ఒక పూజా కార్యక్రమం ఏదైనా జరిగితే దానికి అటెండ్ అయ్యేవారు, భోజనాలు అవి కానిచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళు తప్పితే వీళ్ళు ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదని ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళందరూ చెప్పారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు తేరుకునే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది, కాకపోతే ఇప్పటికే ఏం జరిగింది ఏంటనేది మొత్తం అంతా బయటకు వచ్చేసింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళు ఫోన్లో ఏమేమి చూస్తున్నారు ఏంటనేది. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక క్లాస్కి వచ్చిన తర్వాత ఫోన్ కంపల్సరీ అయిపోయింది. ఫోన్ ఇవ్వడంలో ఇప్పుడు తప్పేమీ లేదు, కానీ ఆ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారన్నది తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టడం ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా కొరియన్ సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. సినిమాలు చూడడంలో తప్పేమీ లేదు, టైం ఉన్నప్పుడు కాలక్షేపానికి, అంతేకాని ఏదైనా సరే ఎడిక్ట్ అయిపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇక్కడ ఈ ముగ్గురు ఆడపిల్లలు కూడా కొరియన్ సినిమాలు చూడడానికి ఎడిక్ట్ అయిపోయి ఆ తర్వాత కొరియన్ గేమ్స్ను ఆడడం మొదలుపెట్టేసరికి ఈ విధమైన దారుణం జరిగింది. కాబట్టి పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా వాళ్ళు ఏం చూస్తున్నారనేది ఒక కంట కనిపెట్టండి. ఇది మిమ్మల్ని కంగారు పెట్టడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ అవగాహన కోసం మీ జాగ్రత్త కోసం మాత్రమే. ఇక విజయశాంతి రెడ్డి తన 2 పిల్లలతో ఎందుకు చనిపోయిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ మిస్టరీ ఇంకా వీడిపోలేదు. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఫోను అలాగే ల్యాప్టాప్ని పరిశోధిస్తున్నారు. అందులో
ఏమైనా నిజం దాగుందా, కారణం దాగుందా అనేది పోలీసులు తెలుసుకున్న తర్వాత బయటి ప్రపంచానికి చెప్తేనే కానీ ఎవ్వరికీ తెలియదు. అప్పటిదాకా ఈ సోషల్ మీడియాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ మనకందరికీ తెలిసిందే, A to Z, ఎస్ అని, బి అని, స్మాల్ అని, ఇంకా ఐ అని, ఇంకా రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అందులో చర్చా కార్యక్రమాలు, ఈ అనుమానాలు, సందేహాలు దాన్ని కొనసాగిస్తూనే ఉంటారు, లాగుతూనే ఉంటారు. కానీ పోలీసులు చెప్పే వరకు ఎవ్వరికి కూడా ఏం జరిగిందన్నది తెలియదు. కాబట్టి మనం వేచి చూద్దాం. ముఖ్యంగా ఈ సంఘటన వెనుక ఉన్న నిజం బయటికి రావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండడం సమాజానికి అంత మంచిది కాదు. మనుషుల్లో ఎందుకు ఈ విధమైనటువంటి అభద్రతా భావం కావచ్చు, ఈ విధమైనటువంటి భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు కదులుతున్నాయనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. విజయశాంతిరెడ్డి సంఘటన వెనుక నిజమేంటి, కారణం ఏంటనేది బయటికి వచ్చి తీరాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండడం నిజంగా ఆందోళన పరిచే విషయమే. చాలామంది ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో, ఏం సమస్య వచ్చిందని రకరకాల తమ్మునేల్స్ అవి పెడుతున్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇటువంటి స్టెప్ తీసుకోవడం మాత్రం పరిష్కార మార్గం కానే కాదు. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాకు ఉన్నాయి, చూసే మీకు ఉన్నాయి. అలా ఏ చెట్టుకి ఎంత గాలి అన్న టైపులో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడమే జీవితం. ఒడిదుడుకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుంది. మనం ఆ సమస్యని ఇప్పుడు చూస్తే చాలా పెద్దదిగా కనిపించు, కానీ కాలం గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఆ సమస్యే చాలా చిన్నదిగా, చాలా సిల్లిగా అనిపిస్తుంది. కాబట్టి టైం కోసం వెయిట్ చూడాలి తప్పితే ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకోవడం ముమ్మాటికి పరిష్కారం కానే కాదు. అది చాలా చాలా తప్పు. బహుశా 2-3 రోజుల్లో నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా మనం వేచి చూద్దాం. పోలీసుల మీద ఆ బాధ్యతను వదిలిపెడతాం. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు వెలికి తీయాలి. కాబట్టి అది వాళ్ళకి వదిలేద్దాం. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు ఈ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.